అండ్ రాహుల్ గాంధీ విజయ్ మధ్య ఏదో ఒక బంధం దృఢమయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ వార్తా కథనాలు నడుస్తూ ఉన్నాయి. నిజానికి మాట్లాడితే విజయ్ కి అసలు గ్రౌండ్ లో ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. గ్రౌండ్ రియాలిటీ ఇది. కాంగ్రెస్ మళ్ళీ ఇంకొక పెద్ద తప్పుదం చేయబోతోందా? ఉన్న డిఎంకే కూడా వదులుకోబోతోందా? తమిళనాడు ఎలక్షన్ ఎలా అర్థం చేసుకోవాలి? ఈవెన్ కర్ణాటకలో కూడా మళ్ళీ కుర్చీలాట మొదలైంది. సీఎం కుర్చీకి సంబంధించి ఏదో మొన్న ఒక వారం 10 రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ మొదలైంది వీక్ లో. తమిళనాడు కర్ణాటక డెవలప్మెంట్స్ ని వివరిస్తారా సార్ ఒకసారి? సాయి గారు, చాలా మట్టుకు మనం చూస్తుంది ఏంటంటే తమిళనాడులో విజయ్ వచ్చిన తర్వాత ఒక సోషల్ ఇంజనీరింగ్ అక్కడ కూడా జరుగుతుంది. దాంట్లో చాలా మటుకు తమిళనాడులో మనకు తెలిసిందే క్యాస్ట్ బేస్ చాలా ఉంటుంది ఓటింగ్ అక్కడ. ఓకే, అది మోస్ట్లీ ద్రవిడియన్ పాలిటిక్స్ నుంచి వచ్చే పాలిటిక్స్ నడుస్తుంది తమిళనాడులో. కర్ణాటకలో ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ఒక్కలిగా లింగయ్య స్ట్రాటజీ. సపరేట్గా చూద్దాం సాయి గారు, దీని రెండింటిని మనం సపరేట్ చేద్దాం. తమిళనాడులో విజయ్ ఏం చేయబోతున్నారు? విజయ్ కాంగ్రెస్తో టైఅప్ చేసుకుంటే ఇంగ్లీష్లో అంటారు వన్ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ ద అదర్ అంటాడు. ఒకడు గుడ్డోడు ఇంకో గుడ్డోడికి రోడ్డు చూపిస్తున్నట్టు ఎట్లా క్రాస్ చేయాలని చెప్పేసి. అది సంగతి కాంగ్రెస్ది. ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ ఆన్ దర్ ఓన్ వాళ్ళు గెలవలేరు, ఒక్క సీటు కూడా గెలవలేరు. వాళ్ళు డిఎంకేకి తోక పట్టుకొని నడవాల్సి వస్తుంది, వాళ్ళ పళ్ళు పట్టుకొని నడవాల్సి వస్తుంది. దాంట్లో విజయ్ని గుంజుకుంటే ఏమవుతుందంటే ద్రవిడియన్ ఓట్స్ కట్ అయిపోతుంది సాయి గారు. ఉన్న ద్రవిడియన్ ఓట్సే కట్ అయిపోతుంది. అది కాకుండా క్రిస్టియన్ ఓట్స్ చాలా మటుకు కాంగ్రెస్కి రావాల్సిన క్రిస్టియన్ ఓట్స్ అలయన్స్లో ఉంటే డిఎంకేతోని అది ఇప్పుడు విజయ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన పేరు మనకు తెలిసిందే జోసెఫ్ విజయ్. న్యాచురల్లీ క్రిస్టియన్ ఓట్స్ ఆయన చాలా మటుకు తీసుకెళ్ళిపోతాడు తమిళనాడు లాంటి స్టేట్లో. అది కాకుండా మీరు చూస్తున్న ఒకవైపు బీజేపీ కూడా అంతే. బీజేపీ ఆన్ దర్ ఓన్ వాళ్ళు ఎక్కువ సీట్లు గెలవలేరు. కోయంబత్తూరులో స్ట్రాంగ్ ఉన్నారు, కొంచెం బార్డర్ ఏరియాస్లో కొంచెం వాళ్ళకి ఓట్లకు వచ్చి వస్తాయి. మధురైలో కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళు ఎక్కువ లేదు. కానీ చాలా మటుకు అన్నామలై గారు బిల్డప్ చేసిన ఆ పాజిటివ్ ఇంపాక్ట్ బీజేపీకి ఇప్పుడు ఉంది సాయి గారు, దాంట్లో డౌట్ లేదు. సో బీజేపీ ఏం చేస్తారని చూడాల్సి. అట్ ద సేమ్ టైం విజయ్ కాంగ్రెస్తో టైఅప్ చేస్తే 0+0 అవుతుంది సాయి గారు, అంతే, ఇంకేం కాదన్నమాట. సో కాంగ్రెస్ దీనికన్నా మంచిది కుక్క బిస్కెట్ వేస్తున్నట్లు ఒక చిన్న మొన్న సీట్లు ఇస్తారు డిఎంకే వాళ్ళు, కొన్ని 10 సీట్లు తీసుకోండి లేకపోతే 15 సీట్లు తీసుకోండి, అది తీసుకొని పోటీ చేస్తే ఏమైనా గెలవచ్చు. వాళ్ళ స్ట్రెంగ్త్ మీద కాదు. కాంగ్రెస్కి ఒక లీడర్ కూడా లేడు అక్కడ తమిళనాడులో, మంచి సీనియర్ లీడర్. సో అది మర్చిపోండి. సో 15 సీట్లు ఇచ్చి అది తీసుకొని పోటీ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. లేకుంటే వాళ్ళు విజయ్తో పోతే ఉన్న సీట్లు రాదు, వాళ్ళు కొత్త సీట్లు రావడం అది కూడా రాదు. సో దే విల్ ఎండ్ అప్ అట్ 0, జస్ట్ లైక్ వెస్ట్ బెంగాల్లో సిపిఎం అండ్ కాంగ్రెస్కి 2 ఎలక్షన్స్ నుంచి 0 సీట్లే. అది అక్కడ అట్లానే తమిళనాడు కూడా జరగబోతుంది. అట్ ద సేమ్ టైం మీరు అడిగారు, ఎస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కర్ణాటకలో మళ్ళీ మొదలైంది సాయి గారు. ఇప్పుడు ఏమవుతుందంటే మల్లికార్జున్ ఖర్గే గారు ముందు లోకల్ ఇష్యూ అని చెప్పారు. ఇప్పుడు సిద్ధరామయ్య గారు అంటే లోకల్ ఇష్యూ కాదు, రాహుల్ గాంధీ డీల్ చేయాల్సిన ఇష్యూ అని చెప్తున్నారు. డికే శివకుమార్ ఏమో అంటున్నారు, నేను స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, ఇక్కడ స్టేజ్లో కూర్చొని స్పీచ్ ఇవ్వడానికి కాదు నా పని ఎలక్షన్ పోటీ చేయడం, ఎలక్షన్ గెలవడము. డెఫినెట్లీ లీడర్షిప్ క్వశ్చన్ అన్రిజాల్వ్డ్ ఉంటే బోత్ గవర్నమెంట్ అండ్ పార్టీ కూడా బెనిఫిట్ ఉండదు. దానికి గవర్నమెంట్కే ఇప్పుడు కూడా చూడండి ఒక ఏం చెప్తా స్టాండ్ స్టిల్ వచ్చేసింది కర్ణాటక గవర్నమెంట్ సాయి గారు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బ్యాలెట్ పేపర్లో జరిగింది సాయి గారు, బై ద వే. ఓకే, అది నేను మర్చిపోయాను చెప్పడానికి. బ్యాలెట్ పేపర్లో జరిగిన చాలా మటుకు ఎలక్షన్స్లో ఎస్పెషల్లీ సదర్న్ కర్ణాటక మిగతా ఏరియాస్లో బీజేపీ గెలిచింది సాయి గారు. అండ్ దే వన్ ఇన్ అ బిగ్ వే. ఎట్లా గెలిచారు? ఇది అడగాల్సిన ప్రశ్న అన్నమాట. సో దిస్ ఈజ్ వేర్ సిద్ధరామయ్య పవర్ వెళ్ళిపోతుందని చాలా మటుకు క్లారిటీ ఇవ్వాలి సాయి గారు. సిద్ధరామయ్యకి డికే శివకుమార్ దగ్గర ఆడుతున్న గేమ్తోని డిస్ట్రక్షన్ ఎవరిని అవుతుందంటే డెఫినెట్గా ద డిస్ట్రక్షన్ ఇస్ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ద పార్టీ దట్ ఈస్ ఇన్ పవర్ విచ్ ఇస్ కాంగ్రెస్. నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. చాలా మటుకు మనం మాట్లాడుతూ అంటూ ఉండాలి కదా, ఇది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది. చాలా పోటీ చేస్తున్న ప్లేసెస్లో కాంగ్రెస్ ఓడిపోతున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లో ఓడిపోతున్నారు. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. మన అందరికి తెలిసిందే ఇది స్పెసిఫిక్లీ జరుగుతుంది కాంగ్రెస్ హయాంలో. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకే, ద ఎలక్షన్ ఇది జరిగింది కర్ణాటకలో. ఈ పేపర్ బ్యాలెట్తో జరిగిన ఎలక్షన్లో బీజేపీ 4 టౌన్ పంచాయత్స్ గెలుచుకున్నారు సాయి గారు, 4 టౌన్ పంచాయత్స్. అది కాకుండా అసోసియేటెడ్ వార్డ్ బై ఎలక్షన్స్ గెలుచుకున్నారు. ఓకే సాయి గారు, టోటల్ వార్డ్ 76, బీజేపీ కలిసి 48, కాంగ్రెస్ 29. ఎస్డిపిఐ విచ్ ఇస్ అ బిగ్ వరీ. ఎస్డిపిఐ అంటే ఇస్లామిక్ పార్టీ, పిఎఫ్ఐ వాళ్ళ పొలిటికల్ పార్టీ, వాళ్ళకి 3 సీట్లు వచ్చినాయి, ఇండిపెండెన్స్ 2. ఇది కాకుండా దొడ్డబల్లపూర్ అండ్ తిరువాలలో ఒక 2 వార్డ్ బై ఎలక్షన్ చెప్పారు, బీజేపీకి 50 సీట్లు వచ్చినాయి సాయి గారు. అక్కడ కూడా వాజ్పేయి
బిఏజేపీ, దట్ ఈస్ మ్యాంగ్లూర్ దగ్గర ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది. యాక్చువల్లీ మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్. టౌన్ పంచాయత్ దక్షిణ కన్నడలో 19 వార్డులు ఉంటే బీజేపీ 11 గెలుచుకుంది సాయి గారు. అది కాకుండా నెక్స్ట్ అగైన్ దక్షిణ కర్ణాటకలో కింగోలీలో బీజేపీ 18, కాంగ్రెస్ 10. మన్కీ టౌన్ పంచాయత్ ఇది ఉత్తర కర్ణాటకలో. మనం దక్షిణ కర్ణాటక చూస్తే ఇప్పుడు ఉత్తర కర్ణాటక వెళ్దాం. అక్కడ 20 వార్డులలో బీజేపీ 12 గెలుచుకుంది, కాంగ్రెస్కి 8 వచ్చింది. అదే బసెహల్లి టౌన్ పంచాయత్ బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్, అంటే ఆల్మోస్ట్ బెంగళూరు దొడ్డబల్లపూర్ తాలూకులో వస్తుంది ఇది. అక్కడ 19 వార్డులో బీజేపీ 15 గెలుచుకుంది, కాంగ్రెస్కి 3 వచ్చింది. సాయి గారు, ద రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్. ఈ సిద్ధరామయ్య అండ్ డికే శివకుమార్ గొడవలో కాంగ్రెస్ పార్టీ ఈజ్ లూజింగ్ బిగ్ టైం. మనం చెప్పొచ్చు, మనం చాలామంది క్రిటిసైజ్ చేస్తాం, బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఉంది కదా, బీజేపీ ఏం చేస్తుంది, వాళ్ళకు సీనియర్ లీడర్ లేరు అక్కడ. యడ్యూరప్ప ఆల్మోస్ట్ సైడ్ లైన్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రావట్లేదు, ఆయన కొడుకు ఏం పనిచేయట్లేదు, బాగా పనిచేయట్లేదు, బీజేపీ సీనియర్ లీడర్లు ఎవరు లేరు, నవీన్ కటీల్ ఎక్కడ ఉన్నారో తెలియదు, అది కాకుండా పాత సీనియర్ యూనియన్ మినిస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు. కానీ అట్ ద సేమ్ టైం లోకల్ లెవెల్లో బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ సాయి గారు. బీజేపీ వైపు నుంచి దే ఆర్ మేకింగ్ అ రిన్యూడ్ ఎఫర్ట్. మీరు అడగచ్చు, మీరు రాహుల్ గాంధీ ఎప్పుడు అంటారు కదా, ఈవీఎం తీసేసి పేపర్ బ్యాలెట్ తీసుకురండి. ఈవెన్ ప్రియాంక వాద్రా అన్నారు పార్లమెంట్లో. మళ్ళీ పేపర్ బ్యాలెట్లో జరిగింది కదా ఈసారి ఎలక్షన్, అప్పుడు ఏమైందండి, ఎవరు గెలిచారు? ఇది అడగాల్సిన ప్రశ్న సాయి గారు. ఎందుకంటే యూ ఆర్ లూజింగ్ బిగ్ టైం. మీరు అర్థం చేసుకుంటలేరు. మీ ఇద్దరు గొడవలో కాంగ్రెస్ పార్టీని తినేస్తున్నారు లోపల నుంచే. దే ఆర్ లూజింగ్ బిగ్ టైం. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అన్రిజాల్వ్ లీడర్షిప్ని మీరు డికే శివకుమార్ గారిని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయండి. చేస్తే ఒక ప్రాబ్లం ఉండొచ్చు, డెఫినెట్గా జరుగుతుంది. విచ్ ఇస్ మన సిద్ధరామయ్య గారి వైపు సైడ్ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేస్తే ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్. వాళ్ళు కావాలని రాజీనామా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ తగ్గించడానికి అక్కడున్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇది జరిగితే కాంగ్రెస్ విల్ బి ఆన్ ద లూజింగ్ సైడ్. మనం ఈ పొలిటికల్ పార్టీస్ దాంట్లో సాయి గారు ఎప్పుడు అనలైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఒకటే కాదు, వాళ్ళ ఇండివిజువల్ వీక్నెస్ కూడా అనలైజ్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. చాలా మటుకు డికే శివకుమార్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, సిద్ధరామయ్య గారికి స్ట్రెంగ్త్ తక్కువ. ఇది మనం అనలైజ్ చేయట్లేదు. చాలామంది పొలిటికల్ అబ్జర్వర్స్ దీన్ని పక్కన పెట్టేస్తున్నారు. డెఫినెట్గా దిస్ బిగ్ న్యూస్. బీజేపీ గెలిచిన లోకల్ ఎలక్షన్స్కి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా, రెడ్ ఫ్లాగ్ లాగా కర్ణాటకలో తయారు సాయి గారు. డికే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య నడుస్తున్న గొడవ రాహుల్ గాంధీ సెటిల్ చేయలేకపోతున్నారు. అది ఆలోచించండి. హీ ఈజ్ నాట్ ఏబుల్ సెటిల్ ఇట్. ఆయన కొలంబియాలో, జర్మనీలో అక్కడెక్కడ కూర్చుంటున్నారు, కానీ లోకల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు. ఆయన ఒక డిసిషన్ అంటే రైట్ ఆర్ రాంగ్ టేక్ అ డిసిషన్ అంటారు ఇప్పుడు మేనేజ్మెంట్లో, అది చేయలేకపోతున్నారు. బహుశా 95 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఆయన అనుకుంటాను ఇంకా 5 కొట్టేస్తే సెంచరీ అయిపోతుంది కదా. దట్ ఈస్ రాహుల్ గాంధీస్ ట్రాజడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.